నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. నిన్న మా పిల్లల దగ్గరికి వెళ్తున్నామండి. కొంచెంగా వీడియో షేర్ చేద్దామని చెప్పి పొలాల పక్క నుండి వెళ్తున్నామని చెప్పి చిన్న వీడియో తీశాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మేము ఊర్లోకి వెళ్తుంటే మాకు పాలు పోసే కిట్టయ్య వచ్చాడండి, కనిపించాడు. ఇంకా మీరు త్వరగా వచ్చారు కదా, సరే రండి, మొన్న కూడా రాలేదు కదా, పొలం వస్తానన్నారు, బీర తోటకు వెళ్దామని చెప్పి రమ్మంటే ఇంక వెళ్ళామన్నమాట. ఇంకొంచెం వీడియో కూడా తీసుకున్నట్లు ఉంటుంది నాకు కూడా కొంచెం అని చెప్పి వెళ్ళామండి. చూడండి ఎంత పచ్చగా చక్కగా ఉన్నదో తోట. ఈ బీరకాయలు చాలా కాపు కోసేసారండి. ఒక 5-6 సార్లు వరకు కోసి మార్కెట్కి వేసేస్తారు, రైతు మార్కెట్కి కూలీలను పెట్టి కోపిచ్చేస్తారు. ఒక 3 ఎకరాలకు 4 ఎకరాలకు వేశారనమాట ఇదిగోండి బీరకాయలు. ఇంకా అప్పటికి ఆయన మాకు చేనుగల ఆయన కనిపించేలా చెప్తే మేము వచ్చాము. ఆయన మీద పని ఉండి సరే మీరు పదండి నేను వస్తున్నానని చెప్పి ఇంకా మేము వచ్చామన్నమాట. ముందల వచ్చి కొంచెం ఇదిగోండి ఇవి పందికొక్కులో ఏవో కొరికేసినట్లు ఉన్నాయి, చూడని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అందరు ఫోన్లు చూస్తారు, అందరు వీడియోస్, ఫోన్ పట్టుకుని వదిలే పని లేదు చేతిలో. కొంచెం ఫోటో తీయండి, వీడియో తీయండి అంటే నాకు రాదు. సెల్ఫీ తీసుకోనా? నా ఫోన్లో వీడియోలు చూడటానికి తీరుకుండదు, కానీ కళ్ళన్నీ తీసుకెళ్ళి ఫోన్లో పెట్టేసి ఫోన్కి కళ్ళు అతికిచ్చేసి చక్కగా చూస్తారు, చక్కగా ఆలకిస్తారు. కళ్ళు ఫోన్కి అతికిచ్చేసే ఫోన్కి ఫోన్లో కళ్ళు. నా ఫోన్కి మాత్రం చెవులు కూడా ఉండవు నా వీడియోలు చూడాలంటే. ఆసాం వస్తున్నాడు. ఇక దొంగలు పడ్డాం చేలో. ఈ మంచిగా కిందలు అయ్యి లేతయ్యా ముదిరి కదా. ఇదిగోండి ఇంకా బీరకాయలు మంచి కొద్దాము పదండి అటు అని చెప్పి 4 కాయలు ఇస్తాను రండి అని చెప్పి తోటకి తీసుకెళ్తున్నాడు అనమాట. ఈయనండి చేనుగల ఆసామి, మాకు పాలు పోసే కిట్టయ్య అనమాట. ఇతని పేరు కిట్టయ్య అంటాము మేము. చాలా కష్టజీవి అండి, బాగా పనులు చేస్తారు భార్యాభర్తలు. ఇతనికి అసలు పని అంటే ఎంత బద్ధకమైనా ఉండదన్నమాట, అట్లా కష్టపడతారు. పొలము గేదెలు ఇక ఇవే అన్నమాట వీళ్ళ పనులు. ఇక సర్లేమని చెప్పి 4 కాయలు కోసిస్తానండి. ఇటంతా కోత కోసేసారనమాట, బీరకాయలు కోసి మార్కెట్కి వేసేసారు. అంటే రోజు రారు కానీ 4 రోజులకు ఒకసారి. అన్నీ ఒకే రోజు తయారవ్వవు కదండి బీరకాయలు. ఇంకా తయారైన రోజున కూలీలను పెట్టి కోయించేస్తారు. పిందెలు అట్లా ఉన్న రోజున అలాగ తయారయ్యే వరకు ఉంటారనమాట. ఇంకెంతలో నేను చేలో కొంచెంగా 2 ఫోటోలు తీసుకుందామని చెప్పి వీడియో తీద్దామని చెప్పి చేను గట్టమ్మట ఇలా నడుస్తున్నాను అనమాట. భలే ఉందండి అసలు పొలంలో, ఎంత బాగుందనండి. ఈ పొలంలో కనుక నచ్చిన కూర వేసుకుని క్యారేజీ తెచ్చుకుని అన్నం తింటే అసలు అన్నం ఎంతైనా తినాలనిపిస్తుందండి. నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన పొలాలు ఉంటే మాకు అలవాటు అనమాట. అట్లాగా పొలాల్లో ఉండి అన్నాలు అవి తింటాం, పొలం పనులు చేసే వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం. మా అమ్మగారు కూడా ఇదివరకు పొలం వెళ్ళేవారండి. ఎవరైనా ఇంటి దగ్గర వాళ్ళు పిలుస్తారు కదా, సొంతం పొలం ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళేవాళ్ళండి. ఇంకా మేము ఇవన్నీ బీరకాయలు అవి తీసుకుని మా పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసాము. అది నిన్న సాయంత్రం అండి. ఏమంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఎంతవరకు వచ్చింది రండి, ఫోన్ చేశారనమాట, చూద్దరు కానీ రండి అని అంటే సర్లేమని చెప్పి ఈయన నిన్న త్వరగా వచ్చారని చెప్పి వెళ్ళామన్నమాట. సాయంత్రం పూట ఎంత చక్కగా ఉందో అసలు, వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుందోనండి. మా ఊరు వెళ్ళాలంటే నాకు ప్రాణం వచ్చేస్తుంది అనమాట. ఎంత పని ఉన్నా సరే ఆ పని పక్కన పెట్టేసి వెళ్ళాలనిపిస్తుంది, అంత ఇష్టం.
ఇంకా ఇదిగోండి పొద్దున్నే వంట చేయాలి కదా, టిఫిన్ చేయాలని చెప్పి పాలు కాంచుతున్నాను ముందుగా. ఇక ఈయనేమో పూజది చేసుకుంటున్నారు. ఇక పై పనులు అవి చేస్తానులేండి. బట్టలు క్యారేజీ పని లేదు, ఈయన 9 గంటల నుండి వెళ్తారు. క్యారేజీ పని లేదు కదా అని చెప్పి బట్టలు ఉతికి గిన్నెలు అవి వాష్ చేసేసుకుని ఇక ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసేసుకుని ఇక లోపలికి వచ్చేసి ఇక పొయ్యి వెలిగించేసి టిఫిన్ మామూలు రాత్రి పప్పు పోసానండి. వచ్చేసరికి 9 అయ్యింది. ఇక అప్పుడు పప్పు కడిగేసి ఇడ్లీకి రుబ్బేశాను అనమాట. నేను పొట్టు బాగా పోయే వరకు కడగనండి, సగం ఉంచేస్తాను. అంటే సగం కాదు కానీ ఒక మాదిరిగా ఉంచేస్తాను. మా అమ్మగారు అలాగే కడిగేవాళ్ళు. అయినా పొట్టు ఉంటే కొంచెం బలం అని అంటున్నారు కదా ఇప్పుడు, అందుకని చెప్పి నేను పూర్తిగా పొట్టు పోయే వరకు నేను అసలు కడగనండి. అందుకనే నేను మినప్పప్పు చేసుకోవటానికి కూడా కారణం అనమాట. ఈ సాయిగుళ్ళు అవి తీసుకొస్తారు కానీ ఇంకా ఇష్టం ఉండక అలాగా ఇక పొట్టు పైన కడుక్కుని నేను నీట్గానే కడుక్కుంటాను కానీ పొట్టు పోయే వరకు కడగను అనమాట. ఇంకా ఇడ్లీ ఇలాగా మిక్సీలోనే వేసేసాను. ఏమంటే కొంచెమే కదా, గ్రైండర్ ఎందుకులే అని చెప్పి గ్రైండర్ ఎక్కువగా యూజ్ చేయనండి. ఏదైనా గారెలు వండినప్పుడు లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ పప్పు రుబ్బాలి అనుకుంటే అప్పుడే వాడతాను అనమాట. ఎక్కువ మిక్సీనే వాడతాను. ఇక ఇలాగా ఇడ్లీకి వేసేసి చట్నీ ఏమి చేయలేదండి. ఈరోజు కొంచెం బద్ధకంగా ఉంది, వద్దులే ఏదో ఒక చట్నీ సరిపెట్టుకుందాము, కొంచెం రోటి చట్నీ ఒకటి ఉందని చెప్పంటే సరేలే ఏదో ఒప్పుకున్నారనమాట. ఇంకా నాకైతే ఏదైనా నిలవ చట్నీ ఏదున్నా నాకు ఇష్టమే. ఇంకా ఆయనకి కొంచెంగా ఉంది చట్నీ ఉందిలే అని చెప్పి నేను చేయలేదు. సరే ఇంకా మరీ ఊరుకోకపోతే ఇక అప్పుడు చేద్దాంలే అనే ఉద్దేశంతో సరే ఊరుకున్నారు. ఇక ఇంతలో ఒక పక్కన పాలు కాగుతున్నాయి, ఇడ్లీ కూడా పెట్టేశాను. బట్టలు ఆరేద్దామంటే పైన వర్షం వస్తుంది, తుప్పరు పడుతుందండి. మాకు చాలా క్లైమేట్ చాలా చల్లగా, వాతావరణం చాలా బాగుంది. ఇంకెంతలో బాదం పప్పులు అవి నానబెట్టేసి ఉన్నాయి కదా, ఆయన పూజ చేసుకుంటున్నారు. నేను కడిగేసేసి ఆ బాదం పప్పులు అవి ఒలిచేసేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట. టిఫిన్ తినే ముందల మునగాకు వాటరు, ఈ బాదం పప్పులు మునగాకు వాటర్ తాగి ఇవి తింటామండి. సరే ఒక 4 తినేసి ఒక పావు గంట అలాగ అయిన తర్వాత ఇడ్లీ తింటామన్నమాట. రోజు ఇదే అలవాటు. ఇంకా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఇక తినం, కానీ ఇక ఇంట్లో ఉంటే మాత్రం ఇంక ఇదేనండి. ఇది మనం ఏంటో డ్రై ఫ్రూట్స్ అనుకుంటాం కానండి, ఇవి మాంసము, చేపలు, గుడ్లు తిన్నదానికంటే ఎక్కువ ప్రోటీన్స్ వీటిల్లో ఉంటాయంటండి. అందుకని చెప్పి ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది కదా అని చెప్పి ఇక ఇవి తింటూ ఉంటాము. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయిందిలేండి, ఇడ్లీ తినేసేసేద్దామని చెప్పి నాకు ఆకలి చేస్తుంది అప్పటికే. ఇక ఇడ్లీ పెట్టేసుకున్నానండి. చెప్పాను కదా నిలవ చట్నీ ఉన్నా నాకు చాలు అని. ఇదిగోండి దబ్బకాయ చట్నీ అండి, అది దబ్బకాయ చట్నీ పట్టేసి స్టోర్ చేశానమాట. అది కొంచెంగా వేసుకుని తింటున్నాను. ఇంకెంతలో బట్టలు అవి ఆరేయాలని చెప్పి పైకి వచ్చేసానమాట. చూడండి వాతావరణం ఎంత బాగుందో, కూల్గా పచ్చగా కనపడుతున్నాయి చెట్లన్నీ కూడా. వర్షం వచ్చింది కదా, ఆకులకున్న మురికంతా పోయి మంచిగా కనపడుతుంది అనమాట. ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసి ఇంట్లోకి వెళ్ళి వంట చేయాలి కదా. బీరకాయలు ఉన్నాయి కదా, బీరకాయ కూర వండుదామని చెప్పి ఇంకా ఈయన మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఏమైనా కూర అది తీసుకొచ్చుకుంటాను అన్నారు. సరే తీసుకొస్తే నేను వండుతాను, ఇంతవరకు బీరకాయ కూర వండుకుంటాను, మాకైనా కావాలి కదా నాకైనా అని చెప్పి ఇంకా నేను తినకపోయినా ఆయనకు వండుతానండి. మనం తినపోయినా తినే వాళ్ళకి వండి పెట్టాలి కదా, తప్పదు కదా. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుని వద్దులే అనే వరకు నేను మాత్రం బలవంతంగా నేను వండను, నువ్వు తినద్దు అని మాత్రం నేను అనను. మా అమ్మ అంటూ ఉండేదండి, మనం పెట్టపోయినా పెట్టే ఇల్లైనా చూపించాలి అని అన్నట్టు, మనం తినపోయినా తినేవాళ్ళని ఎందుకు, మనం ఎవరిష్టం వాళ్ళది, ఎవరి మనసుకి ఎవరి అధికారులు కాదు కదా, ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు తినే విషయంలో అని చెప్పి నేను పట్టించుకోను అనమాట, వండి పెడతాను. ఇక ఇంతలో ఈ బట్టలన్నీ ఆరేసేస్తానండి. ఒకరోజు ఉతకపోయినా కూడా ఈ వర్షం వస్తుంది కదా ఎందుకులే అని అనుకుంటే సరే ఇంట్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా బట్టలు అనేది మాత్రం పెండింగ్ పెట్టనండి. బయటికి వెళ్తేనే తప్ప ఒకరోజు ఉండిపోతాయి, రెండో రోజుకి ఎక్స్ట్రా ఎక్కువ బట్టలు అయిపోతాయి. ఇంకా గట్టిగా పిండేసేసి ఆరేసేస్తున్నాను అనమాట.
కొంచెం ఎండాకాలం అయితే పైన పిండినా కూడా త్వరగా ఆరిపోతాయి. గాలి వస్తుంది, లైట్గా గాలి వేస్తుంది, గాలి కన్నా ఆరిపోతాయి అని చెప్పి నీళ్ళు చుక్క లేకోకుండా గట్టిగా పిండి ఆరేద్దామని చెప్పి ఆరేసి క్లిప్పులు కూడా పెట్టేస్తున్నాను. క్లిప్పులు పెట్టకపోతే గాలికి ఎగిరి కింద పడిపోతుంది. క్లిప్పులు పెడితేనే లొంగలు చుట్టుకుపోయి అసలు బట్టలు తీసేటప్పుడు తీయటానికి కూడా వీలు కాదనమాట, అలా ఉంటుంది. ఇక అందుకని కంపల్సరీ క్లిప్పులు అనేవి మాత్రం పెట్టాల్సిందే. పెట్టుకోకుండా ఆదమర్చామా ఇంకా బట్టలు ఎందుకు పనికిరావు, ఉతికినట్టు కూడా ఉండవు, కింద పడిపోయి ఇసుక అంతా అంటుకుపోతుంది అనమాట. ఇంకా మంచిగా గాలి వేస్తుంది, చక్కగా ఆరిపోతాయిలే అనుకుంటూ ఇక ఈ పనులు ఏమి లేవు కదండి, ఇక వంట పనే కదా, చక్కగా తీయగా చేసుకోవచ్చులే అని ఆలోచించేసుకుంటా ఇంక ఈ ఒక్క చీరే ఉంది ఆరేసేసి కిందకి వెళ్ళిపోదామని చెప్పి మీ అందరికీ మరీ చెప్తున్నానండి. నన్ను ఎంతగా ప్రోత్సహిస్తున్నా మీ అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, చేసుకునే వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ అండి. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎంత చెప్పినా కూడా మీ గురించి తక్కువేనండి. అయితే స్కిప్ చేయకుండా ఇంతవరకు మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరీ చెప్తున్నానని ఎన్నిసార్లు అంటున్నానని కూడా మీరేమీ అనుకోవద్దు. ఇంకా కిందకి వెళ్ళిపోదామండి. ఇంట్లోకి వచ్చి చేయాల్సిన పనులు అవి ఉన్నాయి. ఇదిగోండి చక్కగా గాలేస్తుంది, ఇంకా బట్టలన్నీ మంచిగా ఆరిపోతాయి అనుకుంటూ ఇంకా కిందకి వచ్చేసానండి. ఉంటానండి. ఈ రోజుకి ఇదే వీడియో.